దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ళ ఆస్తులు అనుభవించే హక్కు పిల్లలకు ఉండదని మరోసారి తేల్చి చెప్పింది. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టే రైట్స్ కూడా వారికి ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అలా పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులకు 2007లో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా ఉంటోందని సుప్రీంకోర్టు భరోసా ఇచ్చింది. తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునళ్లు కన్నవాళ్ళని పట్టించుకోని బిడ్డల విషయంలో వెంటనే దర్యాప్తు జరుపుతాయని పేర్కొంది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై మళ్లీ దాని యాజమాన్య హక్కులు పొందేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చింది. అయితే ఇటీవల మహారాష్ట్రకి చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట కన్న కొడుకు తమ సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పునిచ్చింది. ఇక గతంలో కూడా కోర్టు ఇలాంటి తీర్పునే వెలువరించింది. తల్లిదండ్రుల సంరక్షణ, వారిని పోషించే బాధ్యత కుమారులు కూతుర్లదేనని స్పష్టం చేసింది. వాళ్ళని పట్టించుకోకుండా ఆస్తి పొందే హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్కి చెందిన ఓ వృద్ధ దంపతులు తమ కొడుకు తమ బాగోగులు చూసుకోవడం లేదని వేసిన పిటిషన్పై ధర్మాసనం సంచలన తీర్పుని ఇచ్చింది. ఆ వృద్ధ దంపతుల నుంచి కొడుకుకు దక్కిన ఆస్తిని రద్దు చేసి తిరిగి ఆ ఆస్తిపై హక్కును ఆ వృద్ధ దంపతులకే కల్పించింది. వీటి కోసం ట్రైబ్యునళ్లకు ప్రత్యేక అధికారాలను కల్పించింది సుప్రీంకోర్టు. అయితే జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు చెమట రక్తాన్ని ఒకటి చేస్తున్న తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరేసరికి చాలామంది పిల్లలు వాళ్ళను అనాథలుగా మార్చేస్తున్నారు. చేతకాని వయసులో ప్రేమగా బాధ్యతగా చూసుకోవాల్సిన పిల్లలు తమకు సంబంధం లేదన్నట్టుగా గాలికి వదిలేస్తున్నారు. జీవితాన్ని దారపోసిన తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కన్నవాళ్ళు వద్దు, వాళ్ళు కూడబెట్టే ఆస్తులు మాత్రం కావాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రుల చేతుల్లో నుంచి ఆస్తులు తమ చేతుల్లోకి రాగానే వాళ్ళను పట్టించుకోవడం మానేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇంటి నుంచే బయటకి పంపించేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పడానికే తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం 2007ను తీసుకొని వచ్చింది. దీని ప్రకారంగా న్యాయస్థానాలు అలాంటి వృద్ధ దంపతులకు ఎంతో అండగా నిలుస్తాయి. తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లల నుంచి ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకుని ఆ తల్లిదండ్రులకే అప్పగించడం జరుగుతుంది.